బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లో హవాలా ముఠాను పట్టుకున్నారు పోలీసులు. కారును 15 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్నారు బోయిన్పల్లి పోలీసులు. కారు డిక్కీ, టైర్లు, సీట్లలో డబ్బు కట్టలు దాచింది ముఠా. కారును మొత్తం ఓపెన్ చేయించి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక హవాలా ముఠాను పోలీసులు చేజ్ చేసి మరీ పట్టుకున్నటువంటి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లో హవాలా ముఠాను పట్టుకున్నారు పోలీసులు. కారును దాదాపుగా 15 కిలోమీటర్లు చేజ్ చేసి బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. సో ఆ కారులో హవాలా ముఠా ఉంది. హవాలా ముఠా కొంత డబ్బును, దాదాపుగా 4 కోట్ల డబ్బు అని చెప్తున్నారు. 4 కోట్ల డబ్బును వాళ్ళు తరలిస్తున్నారన్నటువంటి సమాచారం పోలీసులకు వచ్చిన నేపథ్యంలో ఆ కారును దాదాపుగా 15 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్నారు. ఆ పోలీసుల్ని తప్పించుకునేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ముఠా పోలీసులకు దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాదాపుగా 15 కిలోమీటర్లు ఆ కారును చేజ్ చేసి మరీ పట్టుకున్నారు బోయిన్పల్లి పోలీసులు. కారు డిక్కీలో, టైర్లలో, సీట్లలో డబ్బు కట్టలు దాచి ఉంచింది ముఠా. సో దీంతో మొత్తం కారును మొత్తం ఓపెన్ చేయించి మొత్తం ఆ డబ్బును చెక్ చేయగా దాదాపుగా 4 కోట్లు లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఆ 4 కోట్ల డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో కారులో 4 కోట్లు పట్టుకున్నారు హవాలా డబ్బుని. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులో కారులో 4 కోట్లు హవాలా డబ్బు తరలి వెళ్తుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు పక్కాగా వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ కారును చేజ్ చేశారు. దాదాపుగా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎప్పుడైతే తమను పట్టుకోబోతున్నారని తెలిసిందో అప్పుడే ఆ కారు నుంచి అంటే ఆ కారు వాళ్ళు ఎస్కేప్ అవుదామని ప్రయత్నం చేశారు. సుమారు 15 కిలోమీటర్ల వరకు పోలీసులు వెంబడించారు. 15 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ ఆ కారును పట్టుకున్నారు సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు. కారు డిక్కీలో, టైర్లలో, సీట్ల కింద డబ్బు కట్టలు దాచింది ముఠా. కారును మొత్తం ఓపెన్ చేయించారు. కారును మొత్తం ఓపెన్ చేయడంతో కారులో దాదాపుగా 4 కోట్ల రూపాయల డబ్బు పట్టుబడింది. ఆ 4 కోట్ల డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హవాలా ముఠాను వెంబడించి మరీ పట్టుకున్నారు సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు. సుమారుగా 15 కిలోమీటర్లు చేశారు. వాళ్ళకు ఒక పక్కా సమాచారం వచ్చింది. హవాలా ముఠా 4 కోట్లు, దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలని ఒక కారులో అక్రమంగా తరలిస్తున్నట్టుగా పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. సో ఆ సమాచారం ఆధారంగా వాళ్ళని ట్రేస్ చేశారు పోలీసులు. ఆ కారులో డబ్బు ఉందని గమనించిన అనంతరం ఆ డబ్బును ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకోవాలని దానిపైన పోలీసులు చేసి దాదాపుగా 15 కిలోమీటర్లు వెంబడించి మరీ పట్టుకున్నారు. 4 కోట్ల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఉంది. సార్ సురేష్, బోయిన్పల్లి పోలీసులు సుమారుగా ఒక 15 కిలోమీటర్లు చేసి మరీ ఆ డబ్బును పట్టుకున్నారు. సో అక్కడ హవాలా ముఠా ఉంది, ఆ కారులో వెళ్తుంది, డబ్బు తీసుకెళ్తున్నారనే సమాచారం పోలీసులకు ఎప్పుడు వచ్చింది? అంటే ఇద్దరు పాత నేరస్తులను పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. గతంలో ఒక 50 లక్షల రూపాయలు హవాలా డబ్బులు తరలిస్తూ పారిపోయారని చెప్పేసి కూడా సమాచారం ఉండడంతో వారికి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్ని ట్రాకింగ్లో పెట్టినప్పుడు ఈరోజు వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఆ కారులో 4 కోట్ల రూపాయల డబ్బుతో సహా ఇద్దరు నిందితులు దొరికారు. వాటికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్తీలో వెళ్ళి వాళ్ళని పట్టుకున్న సమయంలో నిందితులు డయల్ 100కి ఫోన్ చేసి మమ్మల్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు పట్టుకున్నారని చెప్పి సమాచారం ఇవ్వడంతోనే పట్టుకుంది పోలీసులే అని చెప్పేసి ఆ తర్వాత నిర్ధారించుకున్న తర్వాత వారిని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. పోలీసులని తప్పించుకొని దాదాపు 15 కిలోమీటర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వెంబడించి వారిని అతి కష్టం మీద పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వారి కారులో చెక్ చేసిన సమయంలో 4 కోట్ల 5 లక్షల రూపాయల హవాలా డబ్బులు గుర్తించడం జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఎక్కడ తరలిస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లోనే నిందితులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని కారును కూడా అక్కడే స్వాధీనం చేసుకొని చెకింగ్ చేసిన సందర్భంలోనే 4 కోట్ల 5 లక్షల రూపాయల
డబ్బులు పట్టుబడ్డాయి. ఇవన్నీ కూడా ఎక్కడికి తరలిస్తున్నారు? సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలకు ఏమైనా ఈ డబ్బులు తరలిస్తున్నారా, లేదంటే హవాలా మార్కెట్కి డబ్బులను తరలిస్తున్నారా అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇద్దరు నిందితులను కూడా ఓ కేసులో పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా డబ్బుతో సహా దొరకడంతోనే ఇప్పుడు హవాలా రాకెట్ గుట్టు రట్టయిందని తెలుస్తుంది. మొత్తం ఇద్దరు నిందితులు కూడా కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని చేజ్ చేసి వెంబడించి పట్టుకోవడం జరిగింది. మొదట టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్న తర్వాత బోయినపల్లి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీసులు దీనిపైన మరికొద్దిసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే పట్టుబడ్డ ఇద్దరు నిందితులు ఎవరు, ఎక్కడి నుండి డబ్బులు తీసుకొచ్చారు, ఎటువైపు డబ్బులు తీసుకెళ్తున్నారు అనే దానికి సంబంధించి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఒక సినిమా తరహాలో కారు లోపటి భాగాలు ఏవైతే బ్యానెట్ లోపట కారు లోపటి కనబడని భాగాల్లో 4 కోట్ల రూపాయల డబ్బును దాచి తరలిస్తున్నటువంటి ఇద్దరు నిందితులను కూడా పోలీసులు చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. సినిమాలో షూటింగ్ తరహాలో ఏ విధంగా అయితే పారిపోతూ ఉంటారో వెనకాల పోలీసులు చేజ్ చేసి ఉంటారో అలాంటి సీనే ఈరోజు బోయినపల్లిలో జరిగింది. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం దుండగులు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారిని మఫ్తిలో పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులని ఎవరో మాపై దాడి చేసి డబ్బులు గుంజుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తిరిగి డయల్ 100కి సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు డయల్ 100 ద్వారా అక్కడ స్పాట్కి వెళ్ళి తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకుందని నిర్ధారించిన తర్వాత వారిని బోయినపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం, ఇదంతా కూడా ఒక సినిమా పక్కీలో జరిగినటువంటి కేసు లాగా కనబడుతుంది. ఖచ్చితంగా వీరిద్దరి పైన గతంలో కూడా హవాలా డబ్బులు తరలించినటువంటి కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వీరు ఎవరు, ఎక్కడి నుండి డబ్బులు తరలిస్తున్నారు, ఎక్కడ డెస్టినేషన్ తీసుకెళ్తున్నారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను కూడా బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. ఆ పట్టుబడ్డ డబ్బునంతా కూడా మిషన్లలో లెక్క పెడుతున్నారు. ఇప్పటి వరకు లెక్క పెట్టిన దాంట్లోనే దాదాపు 4,05,00,000 రూపాయలు పట్టుబడిందని చెప్పేసి కూడా బోయినపల్లి పోలీసులు చెప్తున్నారు. మొత్తం ఇంకా హవాలా రాకెట్ ఎక్కడెక్కడ ఉంది, ఇంకా వీళ్ళు ఎక్కడి నుండి డబ్బు తీసుకొచ్చారో అక్కడ సోదాలు చేస్తే మరిన్ని డబ్బులు కూడా బయటపడే అవకాశం కూడా కనబడుతుంది. హవాలా రాకెట్ అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్, సెల్ ఫోన్ కాల్ లిస్ట్ అంతా కూడా సేకరించి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. మొత్తానికి ఈ డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది. పోలీసులు మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలతో ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు కూడా వెల్లడిస్తారు. పోలీసులు ఆ డబ్బుతో వెళ్తున్నట్టు రైట్. అంటే దీంట్లో ఇప్పుడు 4 కోట్లు అయితే పట్టుబడింది. ఇంకా ఎప్పటి నుంచి ఆ ఏరియాలో ఇట్లా ఒక మూవ్మెంట్ సాగుతోంది, హవాలా డబ్బు అనేది అక్కడి నుంచి తరలించే దానిపైన ఇంకేమైనా ఆధారాలు లభించాయా? ఇప్పుడు ఇంకా టోటల్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒకటైతే ఎక్కడి నుంచి వీళ్ళకి వస్తుంది, లేదా ఇంతకుముందు ఇంకా కొద్ది రోజుల క్రితం నుంచి కూడా అక్కడ ఇటువంటి మూవ్మెంట్స్ ఏమన్నా జరిగాయన్న దానిపైన ఏమన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారా పోలీసులు? అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులకి ముందే సమాచారం ఉంది. వీరిద్దరికి సంబంధించి గతంలో ఒక 50 లక్షలు ఎత్తుకెళ్లిన కేసులో హవాలా డబ్బులు పట్టుకున్న సమయంలో పారిపోయారని చెప్తున్నారు. ఆ పారిపోయిన క్రమంలోనే వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనే ట్రాకింగ్ పెట్టడంతో వాళ్ళు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారని చెప్పేసి పోలీసులకి డబ్బులున్న విషయం తెలియదు, కానీ వాళ్ళ నిందితులు హైదరాబాద్ వైపు వస్తున్నారని చెప్పేసి సమాచారం రావడం, వారిని పట్టుకోవడానికి కాపు కాచి వారిని పట్టుకోవడంతోనే ఒక్కసారిగా వారు పారిపోయే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత వారిని పట్టుకొని గట్టిగా ప్రశ్నించినప్పుడు కారులో డబ్బున్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ డబ్బు అంతా కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎటు తీసుకెళ్తున్నారు అనేది ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. బోయినపల్లి పోలీస్ స్టేషన్లకి ఎవరిని కూడా అనుమతించట్లేదు, విచారిస్తున్నారు. కాబట్టి విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి నిందితులు పాత నిందితులే కాబట్టి పోలీసులకి వారికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా ఉంది. కానీ ఈ డబ్బులు అనేదే ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాయి, ఎటువైపు తీసుకెళ్తున్నారు, వారి ఫోన్ నెంబర్లను కూడా ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వీరు లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, వాట్సాప్లో ఎవరికి మెసేజ్ చేశారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో అనేక హవాలా ముఠాలు తిరుగుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి 4,05,00,000 రూపాయల డబ్బుని తీసుకెళ్తూ పట్టుబడ్డారు. కాబట్టి వీరికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బులు ఎవరివి, ఎక్కడి నుండి వచ్చాయి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి దర్యాప్తులోనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు. పట్టుబడ్డ నిందితులకు సంబంధించిన సమాచారం అంతా కూడా పోలీసుల దగ్గర ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారులో తరలిస్తున్నటువంటి హవాలా డబ్బు దాదాపుగా 4 కోట్లకు పైగా అని చెబుతున్నారు. వాటిని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే వాళ్ళ దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి హవాలా ముఠా ప్రయత్నం చేసింది. దాదాపుగా 15 కిలోమీటర్లు పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారులో చాలా ఫాస్ట్గా వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కూడా
వాళ్ళని ఛేదించి చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే ఆ కారు మొత్తం ఓపెన్ చేసి చూడగా కారు డిక్కీలో టైర్ల సమీపంలో డిక్కీలో బ్యాక్ సైడ్ తర్వాత ఆ సీట్ కవర్స్లో దాదాపుగా మొత్తం డబ్బు కట్టలు సుమారు 4 కోట్లకు పైచిలుకు డబ్బుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. అయితే ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ డబ్బు ఎవరిది, ఏ వ్యవహారంలో ఈ హవాలా డబ్బును తరలిస్తున్నారు అనే దానిపైన పోలీసులు కొద్దిసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అన్న అమ్మ ఎవరు?